హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పబోతున్నాను. అది బేతాళ కథల కోసం మన చందమామ మొదలయ్యి 1972 జూలై మాసానికి 25 సంవత్సరాలు పూర్తయినాయండి. అంటే ఇది సిల్వర్ జూబ్లీ అన్నమాట. ఈ నెల ఎడిషన్ చాలా కలర్‌ఫుల్‌గా వేశారు. చాలా బావుంది. అండ్ బేతాళ కథలు ప్రతి నెల వచ్చే బేతాళ కథల్లో ఒక్కొక్క క్వెషన్, ఆన్సర్ వస్తుంది. కానీ ఈ సంచికలో అసలు బేతాళ కథలు ఎలా మొదలైనయి అని మనకి వివరంగా చెప్పారండి. తప్పకుండా విందామా? బేతాళ కథలు ఎలా స్టార్ట్ అయినాయో తెలుసుకోవాలని ఉంది కదూ! అయితే కథలోకి వెళదాం. బేతాళ కథలు గోదావరి తీరాన ప్రతిష్టానం అనే నగరం ఉండేది. దానిని ఒకప్పుడు విక్రమార్కుడు అనే రాజు పాలించేవాడు. విక్రమార్కుడి ఆస్థానానికి రోజు క్షాంతిశీలుడు అనే భిక్షువు వచ్చి పండు ఒకటి కానుకగా ఇస్తూ ఉండేవాడు. రాజు ఆ పండును కోశాధికారికిస్తూ ఉండేవాడు. ఒకనాడు భిక్షువు తన అలవాటు ప్రకారం రాజుకు ఒక పండు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఒక కోతి ద్వారపాలకులను తప్పించుకుని రాజసభలోకి వచ్చింది. భిక్షువు ఇచ్చిన పండును రాజు ఆ కోతికి ఇచ్చాడు. కోతి ఆ పండుని తినేసరికి పండులో నుంచి వెళ్ళలేని రత్నం ఒకటి కింద పడింది. అది చూసి రాజు తన కోశాధికారిని పిలిపించి, భిక్షువు రోజు కానుక ఇచ్చే పళ్లను నీకిస్తున్నానే, వాటిని ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఈ ప్రశ్నకు కోశాధికారి కొంచెం బెదిరి, మహారాజా, మీరిచ్చిన పళ్ళనన్నిటినీ కిటికీలో నుంచి కోశాగారంలో పడేస్తున్నాను. తమ సెలవైతే కోశాగారం తలుపు తెరిచి పళ్ళు ఏమయ్యాయో చూస్తాను అన్నాడు. రాజు సరేనన్నాడు. కోశాధికారి వెళ్ళి తిరిగి వచ్చి, మహారాజా, పళ్ళన్నీ కుళ్ళిపోయాయి, కానీ అవి పడిన చోట రత్నాల కుప్ప ధగధగ మెరుస్తున్నది అని చెప్పాడు. రాజు అతని విశ్వాసానికి మెచ్చి అతన్ని ఆ మణులన్నీ తీసుకోమని, మరునాడు భిక్షువు వచ్చి పండు ఇయ్యబోతే, భిక్షు, రోజు ఇంత విలువైన కానుక ఎందుకిస్తున్నావు? చెబితే గాని పండు తీసుకోనని అన్నాడు. ఆ మాటలకు భిక్షువు రాజుతో ఏకాంతంగా, రాజా, నేనొక మంత్రాన్ని సాధించాలి. అందుకు ఒక వీరుడు సహాయం కావాలి. నేను నీ సహాయం కోరుతున్నాను అన్నాడు. రాజు భిక్షువుకు సహాయం చేయటానికి సమ్మతించాడు. అప్పుడు భిక్షువు రాజుతో, రానున్న కృష్ణ చతుర్దశి రాత్రి చీకటి పడగానే మహాశ్మశానానికి నువ్వు రావాలి. శ్మశానం మధ్య ఉన్న మర్రి చెట్టు కింద నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని అన్నాడు. అలాగే వస్తానని రాజు మాట ఇచ్చిన మీదట భిక్షువు వెళ్ళిపోయాడు. కృష్ణ చతుర్దశి వచ్చింది. విక్రమార్కుడు తాను భిక్షువుకు మాట ఇచ్చిన ప్రకారం జ్ఞాపకం తెచ్చుకుని చీకటి పడగానే నల్లని బట్టలు ధరించి చేత కత్తి పట్టి ఎవ్వరికీ తెలియకుండా రాజధాని నుంచి బయలుదేరి శ్మశానానికి వెళ్ళాడు. శ్మశానం అంతా కట్టిక చీకటిగా ఉంది. చితుల మంటలు భయం గొలుపుతున్నాయి. మనుష్యుల ఎముకల గుట్టలు, పుర్రెలు అంతటా పడి ఉన్నాయి. భూత బేతాళాలు ఆనందంతో గెంతుతున్నాయి. నక్కల కోతలు మారుమోగిపోతున్నాయి. రాజు భిక్షువును వెతుక్కుంటూ శ్మశానం మధ్యకు చేరుకుని మర్రి చెట్టు కింద మండల న్యాసం చేస్తున్న భిక్షువును చూసి, భిక్షు, నువ్వు కోరిన ప్రకారం వచ్చాను. నా వల్ల ఏమి కావాలో చెప్పు అని అన్నాడు. భిక్షువు రాజు రాకకు సంతోషించి, రాజా, దయచేసి ఇక్కడ నుంచి దక్షిణంగా వెళ్ళు. అక్కడ ఒకే ఒక సింసుపా వృక్షం ఉంటుంది. సింసుపా వృక్షం అంటే ఇరుగుడు చెట్టు. దాని మీద ఒక పురుషుడి శవం వేళ్లాడుతూ ఉంటుంది. దాన్ని ఇక్కడికి తెచ్చి నువ్వు నా సమీపంలోనే ఉండు అని కోరాడు. రాజు అందుకు సమ్మతించి చితిలో కాలే కొరువిని ఒక దాన్ని తీసుకుని దానిని దివిటీగా పట్టుకుని దక్షిణంగా వెళ్ళి సింసుపా వృక్షాన్ని చేరుకున్నాడు. సగం కాలి కంపు కొట్టుతున్న శవం చెట్టు మీద కనపడింది. రాజు చెట్టుపైకి ఎక్కి శవానికి కట్టి ఉన్న తాడును కోసి ఆ శవాన్ని కింద పడేశాడు. కింద పడుతూనే ఆ శవం దెబ్బ తగిలి నొప్పి పెట్టినట్టుగా ఏడవసాగింది. దానిలో ప్రాణం ఉన్నది కాబోలు అనుకుని రాజు చెట్టు దిగి వచ్చి జాలితో శవాన్ని తడివి చూశాడు. వెంటనే అది అట్టహాసం చేసింది. అందులో బేతాళుడున్న సంగతి తెలియక రాజు దానితో, ఎందుకు అలా నవ్వుతావు? పోదాం పద అన్నాడు. రాజు అలా అనగానే నేల మీద శవం కాస్త మాయమై తిరిగి చెట్టు మీద వేళ్లాడుతూ కనబడింది. రాజు మళ్ళీ చెట్టుకి శవాన్ని మళ్ళీ కింద పడేసి బేతాళుడు పూని ఉన్న ఆ శవాన్ని భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు
రాజా, నీకు వినోదంగా ఉండటానికి ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం అంగదేశంలో యశఃకేతుడు అనే రాజు ఉండేవాడు. అతను అందంలో మన్మథుడు. అతను తన పరాక్రమం చేత శత్రువులనందరినీ ఓడించి రాజ్యభారాన్ని దీర్ఘదర్శి అనే మంత్రి పైన పెట్టి అంతఃపురం నుంచి అంతఃపురం నుంచి యువతలకు రాక తన కాలమంతా భోగ విలాసాలలో గడపసాగాడు. దీర్ఘదర్శి రాజ్యభారమంతా మోస్తూ అహోరాత్రులు ఎంతో శ్రద్ధగా ఉంటూ పరిపాలన సాగిస్తున్నాడు. విశ్వాసపాత్రుడైన దీర్ఘదర్శి పైన కూడా ఓర్చలేని వాళ్ళు అపవాదు వెయ్యనే వేశారు. ఈ మంత్రి రాజును భోగలాలసలోకి తోసి తాను రాజ్యం అనుభవిస్తున్నాడని అన్నారు. ఇది తెలిసి దీర్ఘదర్శి మేధావిని అనే తన భార్యతో, రాజు సుఖాలు మరిగినందున నేను రాజ్యభారం మోస్తుంటే రాజ్యం తినేస్తున్నానన్న నింద నా మీద వచ్చింది. అబద్ధమే అయినా లోక నిందను ఉపేక్షించరాదు. నన్ను ఏం చేయమంటావు అన్నాడు. దానికి మేధావిని తన భర్తతో, మీరు తీర్థయాత్రల మిష మీద రాజుతో చెప్పి దేశాటనకు బయలుదేరండి. అందువల్ల మీ మీద అపవాదు పోవటమే కాక రాజు తానే రాజ్యం చూసుకోవలసి వస్తుంది గనుక ఆయన భోగులాలస తగ్గిపోతుందని అన్నది. దీర్ఘదర్శి అవకాశం చూసుకుని రాజుతో, మహారాజా, నేను కొంతకాలం తీర్థయాత్రలు చేసి ఇంత పుణ్యం సంపాదించుకుంటాను, తమరు అనుమతించాలి అన్నాడు. ఇంటి దగ్గరే కూర్చుని పుణ్యం సంపాదించరాదా అన్నాడు రాజు. శరీరంలో పటుత్వం ఉండగానే తీర్థయాత్రలు చెయ్యాలని, వయసు మళ్ళినాక అది సాధ్యం కాదని మంత్రి చెప్పాడు. దీర్ఘదర్శి తన వెంట భార్యను రానివ్వక మిగిలిన వారెవ్వరికీ తాను బయలుదేరుతున్నట్టయినా చెప్పక తీర్థయాత్రలకు బయలుదేరాడు. కొంతకాలానికి ఆయన సముద్ర తీరాన ఉన్న పుండ్ర దేశం చేరాడు. అక్కడ ఆయనకు నిధిదత్తుడనే వర్తకునితో స్నేహం కలిసింది. నిధిదత్తుడు వర్తకం మీద సువర్ణ ద్వీపం వెళుతున్నాడని తెలిసి తాను కూడా వస్తానని దీర్ఘదర్శి అన్నాడు. ఇద్దరు వర్తక నౌకలో ప్రయాణమయ్యారు. వాళ్ళు సువర్ణ ద్వీపం చేరారు. అక్కడ కొన్ని రోజుల పాటు వర్తకం జరిగింది. తిరుగు ప్రయాణంలో దీర్ఘదర్శి సముద్ర మధ్యంలో ఒక అద్భుతం చూశాడు. ఒక అద్భుత వృక్షం పైకి లేచింది. దాను మాను బంగారం, కొమ్మలు పగడాలు, కాయలు రత్నాలు. ఆ వింత వృక్షం పైన రత్నాల పాన్పు మీద ఒక అతిలోక సుందరి కూర్చుని పాడుతున్నది. దీర్ఘదర్శి చూస్తుండగానే ఆ చెట్టు, సుందరి కూడా సముద్రంలోకి దిగిపోయారు. ఇదేమి విచిత్రం అన్నాడు దీర్ఘదర్శి. ఆయన ఆశ్చర్యం చూసి నావికులు, మీకిది కొత్త కనుక ఆశ్చర్యపడుతున్నారు, కానీ మేము ఈ ప్రాంతాల ఈ దృశ్యాన్ని ప్రతిసారి చూస్తూనే ఉంటామని అన్నారు. తిరుగు ప్రయాణం ముగిసినాక దీర్ఘదర్శి వర్తకుడి వద్ద సెలవు పుచ్చుకుని అంగదేశానికి తిరిగి వచ్చాడు. దీర్ఘదర్శి తాను సరేననకుండానే యాత్రలకు బయలుదేరడం చేత యశఃకేతుడు ఆయన కోసం ఎంతకాలమో వెతికిస్తున్నాడు. ఆయన నియమించిన చారులు దీర్ఘదర్శిని నగరం బయటనే చూసి చప్పున వెళ్లి రాజుతో చెప్పారు. యశఃకేతుడు ఎదురు వెళ్లి దీర్ఘదర్శిని కౌగలించుకుని తన అంతఃపురానికి తీసుకుపోయి ఏ ఏ తీర్థాలు సేవించావు, ఏమేమి వింతలు చూశావు అని అడిగాడు. దీర్ఘదర్శి జరిగిందంతా రాజుకు తెలిపి సువర్ణ ద్వీపం నుంచి తిరిగి వచ్చేటప్పుడు సముద్రం మధ్యంలో కనిపించిన దివ్య సుందరిని గురించి చెప్పాడు. రాజుకు వెంటనే ఆ కన్య మీద మనసు పోయింది. ఆయన దీర్ఘదర్శితో ఏకాంతంగా, నేను ఆ దివ్య సుందరిని చూసి తీరాలి, లేకపోతే నా ప్రాణాలు నిలవవు. నువ్వు నాకు అభ్యంతరం చెప్పకు, నేను ఒక్కడనే బయలుదేరిపోతాను. ఈ లోపల నా రాజ్యం నువ్వు చూస్తూ ఉండు, కాదంటే నా మీద ఒట్టే అన్నాడు. మర్నాడే యశఃకేతుడు తన రాజ్యాన్ని మంత్రికి అప్పగించి రాత్రి వేళ బయలుదేరాడు. ఆయన సముద్ర తీరం చేరుకున్నాడు. అక్కడ లక్ష్మీదత్తుడనే వాడు రాజుకు తారసపడి తాను సువర్ణ ద్వీపానికి వర్తకం నిమిత్తం బయలుదేరుతూ రాజును కూడా తీసుకుపోయాడు. వారి ఓడ సముద్ర మధ్యం వచ్చేసరికి పూర్వంలాగే వింత వృక్షం పైకి వచ్చింది. ఆ చెట్టు మీద ఒక దివ్య సుందరి వీణతో సహా పాడుతూ రాజు కంటపడింది. ఆమెను చూడగానే రాజు మోహంలో పడి, సముద్రుడా, ఈమెను దాచి లక్ష్మిని చూపి విష్ణువును మోసగించావా అనుకుంటుండగా ఆ సుందరితో సహా చెట్టు సముద్రంలోకి దిగిపోయింది. వెంటనే రాజు కూడా సముద్రంలో దూకేశాడు. సముద్రం అడుగున ఆయనకు ఒక మహానగరం కనిపించింది. అక్కడ ఒక్క ప్రాణి కూడా లేదు. అయినా రాజు పట్టుదలతో
నగరమంతా తిరిగి ఒక విశాల భవనాన్ని చూసి అందులో ప్రవేశించాడు. అక్కడ ఒక గదిలో హంసతూలిక తల్పం మీద ఆ దివ్యసుందరి పడుకుని ఉన్నది. రాజును చూడగానే ఆమె పాన్పు మీద నుంచి దిగి, మీరెవరు, ఈ రసాతలానికి ఎలా వచ్చారు అన్నది. సుందరి, నేను అంగరాజును, నా పేరు యశఃకేతుడు. నిన్ను గురించి ఒక మిత్రుడు చెప్పగా విని నీ కోసం రాజ్యం వదిలిపెట్టి నిన్ను చూసి సముద్రంలో దూకి ఇక్కడికి చేరాను. నువ్వు ఎవతవు అన్నాడు రాజు. నేను మృగాంకసేనుడనే విద్యాధరుడి కుమార్తెను. నా పేరు మృగాంకవతి. నా తండ్రి నన్నిక్కడ ఒంటరిగా వదిలి ఎందుకో ఎక్కడికో మిగిలిన పౌరులతో సహా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న కల్పవృక్షం ఎక్కి అప్పుడప్పుడు సముద్రం పైకి లేస్తూ ఉంటాను అన్నదామె. రాజు ఆమెను తియ్యని మాటలతో కరిగించి తన భార్య కావటానికి ఒప్పించాడు. ఆమె ఒక షరతు మీద అతనికి భార్య కావటానికి ఒప్పుకుంటూ ఇలా అన్నది. ప్రతి నెల 2 అష్టమి దినాలు, 2 చతుర్దశి దినాలు నేను నీ ఆధీనంలో ఉండను. ఆ 4 రోజులు నేనెక్కడికో పోతాను. ఎక్కడికని నన్ను అడగరాదని చెప్పింది. రాజు ఈ నిబంధనకు ఒప్పుకున్నాడు. ఒకనాడు మృగాంకవతి రాజుతో, నేనొక పని మీద ఎక్కడికో పోతున్నాను. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు. ఇక్కడ ఉన్న బావిలో మాత్రం దిగకు. దిగితే భూలోకానికి పోతావు అని హెచ్చరించి బయలుదేరింది. ఆమె ఎక్కడికి పోతుందో తెలుసుకోవాలని ఆమె వెనుకగా బయలుదేరాడు రాజు. ఆమె చూస్తూ ఉండగానే ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు వచ్చి మృగాంగవతిని మింగేశాడు. రాజు తీవ్రమైన కోపంతో కత్తి దూసి రాక్షసుడు తల నరికేశాడు. కోపం చల్లారిన తన ప్రియురాలు పోయిందన్న బాధ అతనికి మిగిలింది. ఇంతలో రాక్షసుడి శరీరాన్ని చీల్చుకుని మృగాంగవతి బయటకు వచ్చింది. ప్రియురాలా, ఇది స్వప్నమా మాయా అని అడిగాడు. ఏదీ కాదు, ఇది నా తండ్రి శాపం. నా తండ్రి నేను వెంట లేకుండా భోజనం చేసేవాడు కాదు. నేను ప్రతి చతుర్దశి నాడు, అష్టమి నాడు శివ పూజ చేయబోయేదాన్ని. ఒక చతుర్దశి నాడు గౌరీ పూజ చేసుకుంటూ రోజంతా గడిపేశాను. నా కోసం కనిపెట్టుకుని ఉండి నా తండ్రి ఒక్క నీటి చుక్క అయినా తాగలేదు. నన్ను చూడగానే ఆయన ప్రతి చతుర్దశి నాడు, అష్టమి నాడు నన్ను ఈ రాక్షసుడు మింగాలని, నేను అతని పొట్ట చీల్చుకుని బయటికి రావాలని శాపం పెట్టి, ఆ రాక్షసుణ్ణి ఎవరన్నా చంపినప్పుడు నాకు శాప విమోచనం కలుగుతుందని, విద్యలన్నీ తిరిగి వస్తాయని చెప్పాడు. నా శాపం తీరిపోయింది. నాకు విద్యలన్నీ తిరిగి వచ్చాయి. జరిగిందంతా జ్ఞాపకం వచ్చేసింది. ఇక నీ దారి నీది, నా దారి నాదేనో. నేను నా తండ్రి దగ్గరికి పోతున్నాను అన్నది మృగాంకవతి. ఈ మాట విని రాజుకు దుఃఖం ముంచుకు వచ్చి తనతో ఒక వారం ఉండి వెళ్ళమని ఆమెను బతిమాలుకున్నాడు. ఆమె సరేనన్నది. 6 రోజులు వారిద్దరూ ఆ ప్రాంతమంతా విహారాలు చేశారు. 7వ రోజున ఆయన ఆమెను బావి వద్దకు తీసుకువచ్చి ఆమెను కౌగలించుకుంటూ గట్టిగా పట్టుకుని ఆమెతో సహా ఆ బావిలోకి దూకేశాడు. వారిద్దరూ యశఃకేతుడు నగరంలోని బావిలో తేలారు. భూలోకంలోకి చేరగానే మృగాంకవతికి విద్యాధరత్వం పోయి మామూలు మనిషి అయిపోయింది. రాజు ఆమెతో సహా తన మందిరం ప్రవేశించి ఆమె మామూలు మనిషి అయ్యిందని తెలుసుకుని పరమానందం చెందాడు. ఇదంతా కళ్ళారా చూసిన దీర్ఘదర్శి తన ఇంటికి తిరిగిపోయి ఆ రాత్రి పడుకుని గుండె ఆగి చనిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు? వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా? తాను చూసి కూడా పెళ్లాడలేని అందగత్తెను రాజు పెళ్లాడాడనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పినది ఏది కారణం కాదు. మామూలు భోగాలలో మునిగి ఉన్నప్పుడే రాజ్యభారం అంతా తన మీద వేసి తనను అపనిందలకు గురి చేసిన యశఃకేతుడు ఈ దేవతా స్త్రీ దొరికినాక తిరిగి రాజ్యభారం వహిస్తాడా? తాను యావజ్జీవం అపనిందల పాలు కాక తప్పదు అన్న విచారంతోనే దీర్ఘదర్శి గుండె పగిలి చచ్చాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. ఈ కథ చాలా బాగుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.